క్లిక్ చేసి ఫుల్ వర్టికల్ స్క్రీన్లో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. ఇది వీడియో నెంబర్ 49. తూర్పు చాళుక్యుల మూడవ విష్ణువర్ధనుడి గురించి కొక్కిలి గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. చాలా చిన్న వీడియో కానీ ఇంపార్టెన్స్ ఉంది అని ఒక ఒపీనియన్తో ఈ ఇద్దరు రాజుల గురించి ఒక వీడియో చేస్తున్నా. లాస్ట్ వీడియోలో రెండవ జయసింహ వల్లభుడు 717 వరకు పాలించాడని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ రెండవ జయసింహ వల్లభుడికి ఇద్దరు కొడుకులు. ఈ రెండవ జయసింహుని మరణానంతరం వేంగి రాజ్యంలో అంతఃకలహాలు ప్రారంభమయ్యాయి. ఈ రెండో జయసింహుడి సంతానం లేనందున రెండో కొడుకులు కాదు, రెండో జయసింహుడు రెండో జయసింహుడికి సంతానం లేకపోవడం వల్ల అతని సోదరుల్లో పెద్దవాడైన మూడో విష్ణువర్ధనుడు యాక్చువల్గా సింహాసనం ఎక్కాలి సోదరుల్లో. కానీ చిన్నవాడైన కొక్కిలి సింహాసనం ఆక్రమించి 6 మాసాలు రాజ్యం చేస్తాడు. 6 నెలలు రాజ్యం చేసి ఆ తర్వాత మళ్ళీ ఈ మూడో విష్ణువర్ధనుడు ఫైటింగ్ చేయడంతో రాజ్యం చేసి పదభ్రష్టుడై, అంటే ఈ కొక్కిలి అనే మూడో విష్ణువర్ధనుడి తమ్ముడు పారిపోయి మధ్యకళింగలో యలమంచలి రాజధానిగా స్వతంత్ర రాజ్యం స్థాపించుకున్నాడు. ఇదొక్కటే నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కొక్కిలి గురించి అనమాట. ఎప్పుడో ఏదో క్వశ్చన్ పేపర్లో కొక్కిలి, తూర్పు చాళుక్యుల యొక్క కొక్కిలి విష్ణువర్ధనుడు, కొక్కిలి విజయాదిత్యుడు ఆ పేరు, కొక్కిలి మెయిన్. అతని యొక్క రాజధాని వెళ్ళిపోయి ఎక్కడ అతను రాజ్యం స్థాపించి ఆ రాజధాని ఏదని చాలా స్పెసిఫిక్గా అడిగిన క్వశ్చన్ ఒకటి చూశాను నేను ఎక్కడో. అది సరిగ్గా గుర్తులేదు, ఏదో క్వశ్చన్ పేపర్లో మేబీ గ్రూప్ 2 ప్రిలిమినరీలో అడిగి ఉండొచ్చు, లేకపోతే వేరియస్ అదర్ జనరల్ స్టడీస్ పేపర్లో కూడా అడిగి ఉండొచ్చు, ఎక్కడో చూశాను సమ్వేర్. సో ఆ ఒక్క కారణంతోనే ఈ ఒక్క వీడియో ఇద్దరు రాజుల గురించే, మూడో విష్ణువర్ధనుడు, కొక్కిలి, వాళ్ళ గురించే చేయాలనిపించింది. సో ఇక్కడ రెండో జయసింహ వల్లభుడికి సంతానం లేనందున అతని సోదరుల్లో పెద్దవాడైన మూడో విష్ణువర్ధనుడు సింహాసనం ఎక్కవలే. కానీ చిన్నవాడైన కొక్కిలి సింహాసనం ఆక్రమించి 6 మాసాలు రాజ్యం చేసి పదభ్రష్టుడై పారిపోయి అంటే ఇతను మళ్ళీ తిరిగి వస్తాడు అనమాట. తిరిగి వచ్చి తన సింహాసనం తను చేజిక్కించుకుంటాడు. అప్పుడు దాంతో ఈ కొక్కిలి అనేవాడు పదభ్రష్టుడై పారిపోయి మధ్యకళింగలో, అంటే యలమంచిలి ఎక్కడండి, వైజాగ్కిని తునికి మధ్యలో ఉంటుంది యలమంచిలి, దాన్ని మధ్యకళింగ అంటున్నారు. మధ్యకళింగలో యలమంచలి రాజధానిగా స్వతంత్ర రాజ్యం స్థాపించుకున్నాడు. ఇంకంతే, అక్కడతో ఈ కొక్కిలి అనేవాడు మళ్ళీ అక్కడ కనపడ్డు మనకి ఇంకా. బట్ కొక్కిలి యలమంచలి రాజధాని, ఇది నేను ఒక చోట ఎక్కడో క్వశ్చన్ అయితే ఖచ్చితంగా చూసాను. అందుకని ఈ వీడియో స్మాల్ వీడియో. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మూడో విష్ణువర్ధనుడి యొక్క టైటిల్స్. ఈ కొక్కిలిని పారద్రోలి మూడో విష్ణువర్ధనుడు సమస్త భువనాశ్రయ, సర్వలోకాశ్రయ చూసాం. ఇక్కడ సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశ, ఈ రెండు కూడా మూడో విష్ణువర్ధనుడి యొక్క మాత్రమే ఉంటాయి ఈ టైటిల్స్. మళ్ళీ విషమసిద్ధి వచ్చేసరికి మొదటి విష్ణువర్ధనుడు కుబ్జా విష్ణువర్ధనుడి ఒరిజినల్ టైటిల్ విషమసిద్ధి, ఇంకా అతనికి అది పేటెంట్ అనమాట. కుబ్జా విష్ణువర్ధనుడే విషమసిద్ధి, మకరధ్వజ, ఆ 2 టైటిల్స్ కుబ్జా విష్ణువర్ధనుడికి అంకితం. ఇంకా అది ఎక్కడ వచ్చినా సరే ఇర్రిలవెంట్. బట్ ఇక్కడ సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశ మాత్రం మూడో విష్ణువర్ధనుడికి మాత్రమే కనపడ్డాయి నాకు, ఇంకెవరి దగ్గర లేవు ఈ 2 టైటిల్స్. సో ఈ వీడియో స్పెసిఫిక్గా చేయడానికి కారణం ఇవి. రెండో జయసింహ వల్లభుడికి సంతానం లేకపోవడంతో అతని తమ్ముళ్ళు ఇద్దరు కొట్టుకోవడం. అసలైతే మూడో విష్ణువర్ధనుడు సింహాసనం ఎక్కాలి, కానీ చిన్నవాడైన కొక్కిలి సింహాసనాన్ని ఆక్రమించి 6 నెలలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ మూడో విష్ణువర్ధనుడు వచ్చి కొక్కిలిని పారదోలుతాడు, అంటే తరిమెత్తాడు అనమాట. ఆ తరివేయడంతో కొక్కిలి ఎక్కడికి వెళ్తాడు, యలమంచిలి రాజధానిగా పరిపాలించుకోవడానికి వెళ్ళిపోతాడు పారిపోయి. ఇంకా అక్కడితో కొక్కిలి క్లోజ్, అతని చాప్టర్ క్లోజ్ అనమాట. మరి మూడో విష్ణువర్ధన టైటిల్స్ ఏంటంటే సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశ, ఈ 2 కూడా మూడో విష్ణువర్ధనుడి యొక్క టైటిల్స్. అని ఇంకెక్కడ మీకు ఈ టైటిల్స్ కనబడవు వేరే చోట. సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశ అనే టైటిల్స్ మళ్ళీ ఇంకా ఏ రాజుకి కూడా మీకు ఇంకా నాకైతే ఎక్కడ తగలలేదు. సో వెరీ స్పెసిఫిక్ దిస్ మూడో విష్ణువర్ధన 3, సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశ. ఓకే అండి, దిస్ ఈజ్ వీడియో నెంబర్ 49. జయసింహ వల్లభుడి తర్వాత వచ్చిన మూడో విష్ణువర్ధనుడు అండ్ కొక్కిలి విజయాదిత్యుడు అంటారు పూర్తి పేరు. కొక్కిలి విజయాదిత్య అని ఉంటుంది యాక్చువల్లీ ఒక టెక్స్ట్ బుక్లో, మేబీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. నేనైతే పి రఘునాథరావు చదివాను ఇంగ్లీష్ ఇప్పుడు 2011లో. సో నాకు కొక్కిలి విజయాదిత్య అని వచ్చుంటే అది పి రఘునాథరావులో అలా ఉండొచ్చు. సో ఫైనల్గా ఈ కొక్కిలి అని పేరు గుర్తురాగానే మనకి యలమంచిలి గుర్తొచ్చేయాలన్నమాట. అలాగే మూడో విష్ణువర్ధనుడు గుర్తురావాలి, ఆ తర్వాత సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశ గుర్తురావాలి. సో ఆల్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ దిస్ 5 థింగ్స్. కొక్కిలి, యలమంచలి, మూడో విష్ణువర్ధనుడు, సమస్త భువనాశ్రయ,
త్రిభువనాంకుశ. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మనం తర్వాత రాజుల గురించి తెలుసుకుందాం.